నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ దేశంలో మనం చూసుకుంటే ఇద్దరు దేశస్తులు ఒకే చోట పని చేస్తూ ఉంటే ఐకమత్యంగా కలిసిమెలిసి పని చేయాల్సింది పోయి ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, ఒకడు ఎప్పుడు తప్పు చేస్తాడని చెప్పేసి మరొకరైతే వేచి చూసి పై అధికారులకైతే ఫిర్యాదు చేస్తూ ఉన్నారన్నమాట. తాజాగా కువైట్లో మనం చూసుకుంటే ఒక ప్రవాసుడు విధులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు అతనైతే మామూలుగా రెస్ట్ రూమ్కి వచ్చి అయితే పనుకోవడం జరిగిందనమాట. పనుకున్న తర్వాత అదే దేశానికి సంబంధించిన మరొక ప్రవాసుడు చూసుకుంటే అతను నిద్రపోతూ ఉన్న దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వీడియో తీసి అదైతే పై అధికారులకు అయితే పంపించడం జరిగింది. సూపర్వైజర్కు మరియు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి అయితే పంపించడంతో ఆ వీడియోను పరిశీలించిన పై అధికారులు మనం చూసుకుంటే ఆ యొక్క ఉద్యోగిని విధుల నుంచి తొలగించి ఉద్యోగాన్ని తొలగించడం జరిగింది. దీనివల్ల ఆ యొక్క ప్రవాసుడికి ఏం లాభం వచ్చిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ తననే నమ్ముకున్న కుటుంబం అయితే నష్టపోయింది, ఉద్యోగం కూడా పోయి అతనైతే ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాడు. అలాగే ఈ విషయం తెలుసుకున్న ఆ యొక్క వ్యక్తికి మామూలుగా అయితే ఉద్యోగం నుంచి తీసివేస్తూ ఉన్నామని చెప్పేసి కంపెనీ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు దాంట్లో అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఆ యొక్క వీడియో కూడా పంపించడం జరిగింది. అలాగే దీనిపైన ఆ యొక్క ప్రవాసుడు తాజాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడనమాట. నేను విధులు పూర్తి అయిన తర్వాత నాకు అలసటగా ఉంటే రుంచేపు నేను రెస్ట్ రూమ్లో పనుకున్నానని చెప్పేసి దాన్ని మరొక ప్రవాసుడు, తన దేశానికి చెందిన ప్రవాసుడే, ఏ దేశానికి సంబంధించిన ప్రవాసుడు అని చెప్పేసి పోలీసులు కానీ మీడియా కానీ వెల్లడించలేదు. ఆ ప్రవాసుడు ఇలా చేశాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఒకే ఇంట్లో పనిచేస్తూ ఉన్నా, ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉన్నా కానీ మన వాళ్ళే మన వెనకాలైతే గోతులు తవ్వుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. దేశం కానీ దేశానికి వచ్చిన తర్వాత కలిసిమెలిసి జీవించాలి. అలాగే ఐకమత్యంగా ఉండాల్సింది పోయి అక్కడ కూడా నేను కొంటే నేను గొప్ప అని చెప్పేసి ఇలా గ్రూపులుగా విడిపోయి అయితే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఒకరి జీవితాలు ఒకరు నాశనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.